నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకి టోటల్ హౌస్ రీసేల్ కాదండి, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి, మనకి కొత్త కన్స్ట్రక్షన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా రినోవేషన్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ పైన ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారండి. హౌస్ మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒక ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనకి నా వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉంది. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి ఆ మెయిన్ రోడ్కి వచ్చేసి ఆ రోడ్కి వచ్చేసి మనకి జస్ట్ ఒక 100 to 200 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇప్పుడు ఆ రోడ్ కూడా చూపిస్తాను మీకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి 30 feet సీసీ రోడ్ అండి. ఇదంతా మనకి 30 feet సీసీ రోడ్ ఉంది. దీంట్లో డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి ఇంటికి వచ్చేసి. అటు సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసి 25 feet రోడ్ అండి. మనకి 25 feet రోడ్ ఇచ్చాడు. లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి లొకేషన్లో ఉందండి. మంచి మెయిన్ రోడ్కి చాలా దగ్గరికి. అది కాకుండా ఈ మెయిన్ రోడ్కి వెళ్ళంగానే కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మనకి షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్ని దగ్గరనేనండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. ఎలివేషన్ అయితే చాలా నంబర్ 1గా ఇచ్చాడండి. మంచి కన్స్ట్రక్షన్ అండి మనకి, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. డైమెన్షన్ వచ్చేసి 30 x 40 డైమెన్షన్ సైజ్ అండి మనకి. డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ చూడండి, ఇదేమో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ అండి. మనకు కనిపించేది మెయిన్ రోడ్ అంటే మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అదేనండి. రోడ్ వచ్చేసి కనిపిస్తుంది చూడండి, అదే రోడ్. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 100 to 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఈ సైడ్ కన్స్ట్రక్షన్ అండి మనకి. ఇది వచ్చేసి ఈ ఏమంటారు ఈస్ట్ సైడ్ అండి మనకి. ఇది ఈస్ట్ సైడ్ మనకు ఒక గేట్ ఇచ్చాడు. ఇది కార్ పార్కింగ్కి, ఇది వచ్చి మనకు బైక్ పార్కింగ్ అండి. నార్త్ సైడ్ వచ్చి 30 feet రోడ్, ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి 25 feet ఉంది. ఇక్కడ టర్నింగ్ దగ్గర వచ్చేసి ఇది మనకి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక 15 నుంచి 20 మధ్యలో ఉంటుందండి ఫీట్. ఎందుకంటే ఇక్కడ అసలు రోడ్ అలా రావాలి, ఇక్కడ వీళ్ళు ఇది చేసేసుకున్నారు, వేరే వాళ్ళకి మనకు సంబంధం లేదు. మన ఇంట్లో అయితే కరెక్ట్ మున్సిపల్ పర్మిషన్ ప్రకారంగానే ఉందండి. హౌస్ వచ్చేసి మనకి మంచి క్లియర్ టైటిల్తో ఉందండి. ప్రజెంట్ చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి బైక్స్ పార్కింగ్ దగ్గర గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. మనకి చిన్న ర్యాంప్ అని గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా గ్రానైట్ వర్క్ పార్కింగ్ అండి మనకి. కార్ పార్కింగ్, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ వస్తుంది. కార్ పార్కింగ్ మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లకించి కూడా కార్ పార్కింగ్ ఇలా కూడా వస్తుందండి మనకి. చూడండి, ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ వర్క్. ఆ పార్కింగ్ ఏరియా కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చిన్న గేట్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్కి వచ్చి స్టెప్స్ పక్కన వాష్ ఏరియా కూడా ఉంటుంది మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి చూడండి, ఇదంతా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. వర్క్లో కూడా ఎటువంటి మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. చూడండి, ఒక మనిషి ఈజీగా పట్టే అంత ప్లేస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఒక మనిషి ఈజీగా పడతారంటే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మనం ప్రజెంట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్నామండి. ఇది అంతా ఈస్ట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఉంది ఈస్ట్ సైడ్. ఇదంతా పార్కింగ్ ఏరియా చెప్పాను కదా, పార్కింగ్ ఏరియా. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ సైడ్ ఉందండి మనకి. నార్త్ సైడ్ మెయిన్ డోర్. ఆ డోర్కి వచ్చేసి మనకు టైల్స్ ఒకటి చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి జాలీ ఏమంటారు విండోస్, మెష్ డోర్స్ అండి మనకి. మెష్ డోర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి చూడండి ఒకటే సింగిల్ డోర్. అది చాలా ఎంత బాగుంది చూడండి, చాలా మంచి నీట్ సింగిల్ డోర్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి మనం హాల్ వర్క్లో ఉన్నాం. ప్రజెంట్ హాల్లోకి వచ్చాము. హాల్ వర్క్ చూడండి, ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేది హాల్లో ఉన్నాము. హాల్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకటే కోట్ పెయింట్ అయిపోయిందండి. పెయింట్ వర్క్ కూడా చేస్తున్నారు. ఒక కోట్ పెయింటింగ్ చేశారు. మీకు నచ్చినాక ఇల్లు ఓకే కాగానే మీ కలర్ చాయిస్ అంటే ఏమన్నా పెయింటింగ్ వర్క్, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే అయిపోయిందండి. ప్లంబర్ ప్లస్ పెయింటింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందండి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ పాతది అండి. ఇది మనకి వుడ్ వర్క్ అప్పుడు చేసి పెట్టింది, అలానే ఉండిపోయింది. చూడండి, వర్క్ కూడా చాలా మంచిగా ఉంది. ఇదంతా హాల్ వర్క్ అండి. దీని ఆపోజిట్ వచ్చేసరికి ఇక కర్టన్ పెట్టుకుంటే డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుందండి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుంది. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా చూడండి మంచి ఆర్చ్ ఇచ్చారు, చిన్న ఆర్చ్. వర్క్ కూడా చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. చూడండి, డైనింగ్ హాల్ ప్లేస్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్తోనే. దీనికి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చి పక్కన ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అంటే మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి సింక్, వాష్ బేసిన్ అండి. వాష్ బేసిన్ ఇక్కడ కడుక్కొని ఇక్కడ దీని ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే మనకి ఈ నార్మల్ విండోస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగుందండి మనకి. విండోస్ కూడా బాగున్నాయి. ఇల్లు కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకు పైన అక్కడ డోర్ కూడా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే సైజ్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ సైజ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ది.
ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చి దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి, అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ అప్పుడు ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బెటర్ కన్స్ట్రక్షన్ కాదు. ల్యాండ్ కొనుక్కొని దగ్గరుండి కట్టించుకున్నారండి వాళ్ళు వచ్చేసి, అందుకే అంత బాగుంది. 12 years ఓల్డ్ అండి ఇది మనకి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 12 years ఓల్డ్, కానీ మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. దీనిలో సామాన్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి ఇక్కడ చిన్న పూజగా స్టోర్ కూడా ఇచ్చేసాడు. కిచెన్కి ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా మంచి నీట్ ప్లేస్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు బట్టి అంత ప్లేస్ కూడా ఉందండి మనకి. షెల్ఫ్ కూడా ఉన్నాయి కదా. మన పైన కూడా ఒక లోర్ ఫుడ్ ఇచ్చాడు మనకి సామాన్ పెట్టుకోనికి. చూడండి ఎంత బాగుందో కిచెన్ వచ్చేసి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, కిచెన్ కూడా చూపించానండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కూడా ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి, మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి, చిన్నగా మంచిగా. ఇది ఒక మనిషి ఎక్కేంత ప్లేస్ ఉందండి స్టెప్స్కి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. పైన మనకి పీవీసీ షీట్ అండి, ఇదంతా మనకు కనిపించదు. పీవీసీ షీట్ కూడా చాలా బాగుంది. ఇది డెడ్ అండి, ఇక్కడికి మనకి అక్కడ సైడ్కి ఏం ప్లేస్ లేదు. సో ప్లేస్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. టైల్స్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి పీవీసీ షీట్స్ ఇచ్చారండి. మనకి ఏమంటారు, ఇది యూపీవీసీ విండోస్ అండి మనకి. మష్ డోర్స్ కూడా వచ్చింది దానికి. మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్ ఇచ్చాడు. మెయిన్ డోర్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది, డిజైన్ డోర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్. హాల్కి వచ్చాము ఇప్పుడు. హాల్లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్తో చాలా నెంబర్ 1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి. వర్క్లో ఇంకా కాంప్రమైజ్ కావాలండి మనకి, ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. మెయిన్గా ఈ టైల్స్ వర్క్ అయితే చాలా బాగుందండి, మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. టైల్స్ వర్క్ వచ్చేసి చాలా మంచి నీట్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేది. దీని పక్కన వచ్చేసి మనకి డైనింగ్ హాల్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. డైనింగ్ హాల్ ప్లేస్ చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ఇచ్చారండి ఇక్కడ. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. దీని ఆపోజిట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత బాగుందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మంచి లైటింగ్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ అండి. వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ప్రతి ఒక్క ఈ విండో చూడండి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. విండో కూడా కింద కంటే ఇక్కడ పైన బాగుందండి, చాలా బాగుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ అంటే మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది, ఇండియన్ బాత్రూమ్ అంటే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ది కూడా ఏమంటారు సైజ్ కూడా చాలా బాగానే ఉందండి మనకి. చూడండి ఎంత మంచి సైజ్ కూడా ఇచ్చాడు, చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే మనకి. ఎంత ఇది ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఉందో. ఫాల్ సీలింగ్ వర్క్, లైటింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మన కార్నర్ పెట్టి కాబట్టి మనకు వెళ్తురు చాలా వస్తుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీకే అర్థమైపోతుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఉన్నాయంటే చాలా నెంబర్ 1 క్వాలిటీ. ఇది మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. బాత్రూమ్ కూడా మనకు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి కూడా చాలా మంచి విశాలమైన సైజ్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మన కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ కిచెన్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇంట్లో కూడా బాగా ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి పూజ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. దీని వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వాష్ ఏరియా అండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడంతా కిచెన్ బ్రాకెట్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్ కూడా ఉన్నాయి. మీకు డైనింగ్ హాల్ చూపించా, హాల్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, కిచెన్ చూపించాను.
ప్రజెంట్ ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైకి వెళ్ళాక వ్యూ చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని అనుకుంటున్నా. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దామండి. ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చాను. టెర్రస్ పైన వ్యూ అండి, మీకు అర్థమైపోతుంది. ఇదంతా టెర్రస్ పైన వ్యూ అండి. టెర్రస్ పై నుంచి మనకి చాలా అంటే చాలా దగ్గర అండి మనకి హౌస్ వచ్చేసి. కనిపించేది మెయిన్ రోడ్ అండి మనకి. చాలా బస్సెస్ కూడా వెళ్తున్నాయి అక్కడ నుంచి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు 100 to 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. డైమెన్షన్ వచ్చి 30x40 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఫుల్ LR G+1 పర్మిషన్ కూడా ఉందండి మనకి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఒక సైడ్ వచ్చేసి 25 feet రోడ్, ఒక సైడ్ వచ్చి 30 feet రోడ్ అండి మనకి. మంచి లొకేషన్లో ఉందండి మనకి. ప్రైస్ వచ్చేసి 1,35 lakhs చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ అండి. థ్యాంక్ యూ అండి.